అన్నా ఫోను ఇవ్వు. కలుతుని పడిపోయినట్టున్నారు చూడండి. ఏమైంది? త్వరగా రండి. లేవండి. ఏమైంది మీకు? ఖాళీ కడుపుతో టెస్ట్లకి రావద్దంటే ఎవ్వరు వినరు. నెక్స్ట్. చెప్తే ఇక్కడ ఎవరు వింటున్నారు? సరే రా లోపలికి. రండి రండి. కళ్ళల్లో నీళ్లు. డబ్బు తీవయ్యా. డబ్బు ఇస్తేనే పని అవుతుంది. పోవయ్యా. ఇలా చూడు, నువ్వు ఇచ్చిన 1000 సరిపోదు. 10,000 ఇవ్వు, అప్పుడు చేస్తావు. ఏమనుకున్నావు మరి? ఎందుకు టెన్షన్ అవుతున్నారు? ఇది మీ ఇల్లు కాదు, ఆసుపత్రి. కోపగించుకుంటే పనులు జరగవు, అర్థమైందా? ముందు మీరు కూల్ అవ్వండి, ఇవ్వ నేను తీసుకెళ్తాను. కుదరదయ్యా, చెప్తే విను. ఫామ్ తెచ్చాను, పదండి. పారిపోతూ ఎందుకు ఇంతమంది వచ్చారు? టైం అయింది, బయలుదేరండి. ఎవరైనా ఒక్కరుండండి, మీకు స్పెషల్ గా చెప్పాలా? బయలుదేరండి. ఏమైందండి? తను కింద ఉంది. రే వినోద్, సేటు డబ్బుతో బయలుదేరాడు. నువ్వు రెడీగా ఉండు. బాగా గుర్తుంచుకో, రెడ్ కలర్ ఆడి కార్. బేబీ, క్లోజ్ ద విండోనా? బేబీ చెప్పిన మాట విను. విండోని క్లోజ్ చేయమని చెప్తున్నానా? బేబీ అమ్మ మాట విను. సార్, బైక్ స్టార్ట్ అవ్వట్లేదు. ఫ్రంట్ కుట్లో బాగోలేదు. ఎమర్జెన్సీ సార్. స్టార్ట్ అవ్వట్లేదు సార్. ప్లీజ్ సార్, కొంచెం హెల్ప్ చేయండి సార్. ప్లీజ్ సార్. సార్, చాలాసేపు నుంచి వెయిట్ చేస్తున్నాం సార్. హాస్పిటల్ వెళ్ళాలి సార్. సరే సార్, థ్యాంక్ యూ సార్. నేను వెళ్ళి ఏంటో చూసొస్తాను. సరే.
దండం పెడతాను. ఏంటన్నా పనైందా? అయిందన్నా. డబ్బు మొత్తం తీస్తామన్నా. అన్నా పాప వేసేరా. రేయ్, నేను డబ్బు కొట్టేయడానికి ప్లాన్ చేస్తే మీరేంట్రా అందరిని చంపేశారు? సైకోపాలట్రా మీరు? డెడ్ చేసి ఇచ్చిన నన్నే మోసం చేయాలనుకుంటున్నారా? నా చేతికి చిక్కారు, మీ అందరిని చంపేస్తాను. నీకు 1 వీక్ టైం ఇస్తాను. నా ఇది విను. షేర్ నాకు ఇచ్చేయండి, లేదంటే హాస్పిటల్కి వస్తాను. సేట్ ఎక్కడి నుంచి వస్తున్నాడు, ఎక్కడికి డబ్బు తీసుకువెళ్తున్నాడు నేనే కదా మీకు చెప్పాను. రే వినోద్, నాకు ఆ ఆర్ముగ నెంబర్ ఇవ్వు, నేనే వాడితో మాట్లాడతాను. నేను ఇంకా వాడిని చూడలేదు, నా కంట పడ్డాడో అంతే. తిరు, మనం హాస్పిటల్కి వచ్చాం. నువ్వు ఊరికి కోపగించుకోకు, కొంచెం ఓర్పుగా ఉండు. అర్థమైందా? నాన్నని త్వరగా ఇంటికి తీసుకువెళ్ళాలి. పోనీ ఆఫీస్కి లీవ్ పెట్టి నేను నీతో ఉండనా? తిరు, వాటర్ బాటిల్ కావాలి. ఇంటికి వెళ్తున్నావా? నీకేం కావాలన్న మోహమాట పడకుండా అడుగు, సరేనా? నేను దేనికైనా రెడీ. మరి వస్తా. నేనేం చేయలేదు. నూరా, అవా తీసుకోండి. చూడమ్మా, ఆయన తలకి దెబ్బ తగలటం వల్ల రక్తం గడ్డగట్టింది అంతే. ఏం లేదు. అరే, భయపడకండి, కంగారు పడకండి, సరిపోతుంది. ఆయనకి ఆపరేషన్ చేయాలా లేక టాబ్లెట్స్ తోనే నయమవుతుందా అనేది చూసి చెప్తాను. భయపడకండి, ధైర్యంగా ఉండండి. ఆ, రిపోర్ట్ ఇవ్వమ్మా. అయ్యా, మీ హస్బెండ్ ఎలా ఉన్నారు? ఎలా ఉందయ్యా? కాఫీ కావాలా? ఏంటయ్యా, టీనా? ఓ, కాఫీనా? ఇవ్వు. రేయ్, అన్నా, ఒక సిగరెట్ ఇవ్వరా. ఒక్క నిమిషం అన్నా. ఇదిగో అన్నా. నువ్వా?